నేను మొన్న ఈ మధ్య ఒక పెళ్లి సంబంధం ఒకటి చూసా. సంబంధానికి ఆడపిల్ల తరపు వాళ్ళు వచ్చారు. ఆవిడ అడిగింది ఏంటి అంటే, ఏమండి మీకు ఏమేమి ఆస్తులు ఉన్నాయో చూపించండి, వాటికి అప్పులు ఎంత ఉన్నాయో చూపించండి. ఆ అప్పులు ఆస్తుల దగ్గర నుంచి డాక్యుమెంట్స్ చూసి, జాగ్రత్త మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాం, అది పోన్లే అక్కడికి ఏదో మంచిది అనుకున్నా. అత్తయ్య గారు మామయ్య గారితో ఉండదండి మా అమ్మాయి, వీళ్ళని చూసుకోదు, ఇండిపెండెంట్గా ఉండాలి అంతే. అక్కడి నుంచే కుటుంబ వ్యవస్థను సర్వనాశనం. నువ్వు ఏదైతే నలుగురితో ఉండకూడదు, ఒంటరి అని కోరుకుంటున్నావో, చివరికి ఆ కోరుకుంటే ప్రతివాడు వాడి జీవితంలో ఒంటరి అవుతాడు. ప్రతి స్త్రీ అయినా పురుషుడైనా మొట్టమొదటి నుంచి కలిసి ఉండాలి అనుకునేవాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారమ్మా. ఒంటరి అనేటటువంటి భావం, ఈ అత్తాయి మావలతో చచ్చిపోతున్నాం, లేదు ఆడపిల్ల తల్లిదండ్రులతో చచ్చిపోతున్నాం అని వాళ్ళని ఎప్పుడైతే మనం దూరం చేయడం మొదలు పెడతామో కుటుంబ వ్యవస్థలో, చివరికి జరిగేది ఏంటంటే నువ్వు కూడా ఒంటరి అయిపోతావు. ఆలోచన దృక్పథం ఎప్పుడైతే ఒంటరి అవుతామో అప్పుడు మనం ఏం చేస్తామో మనకు తెలియదు, మన డెసిషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. భార్యాభర్త ఇద్దరు ఉంటారు, ఒకళ్ళ మీదకి ఒకళ్ళ నమ్మకం ఉండదు, అది ఒంటరి జీవితమే. కలిసి ఉన్నారు అనేదే కానీ